వాడు అస్సాం పారిపోయి ఉంటాడు. అస్సాం పారిపోయి ఉంటాడు. పట్టుకోమని కూడా చెప్పాను. వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. పట్టుకున్నాను. ఎక్కడికి వెళ్ళవద్దు. ఆ కామరాజు గారిని ముందే చెప్పా, ఒరే నువ్వు ఊడిపోతావరా. ఆ భట్రాజు గారికి చెప్పా. మూర్తి గారి లోగోల ముగ్గురు ఉన్నారు. కాటరాజు గారు ఇద్దరు ఫ్రెండ్స్. భట్రాజు గారు ఇక్కడే ఉంటాడు. వారికి రేపు మాట్లాడదాం. సో అద్భుతమైన విజయాన్ని అందించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి రోల్ పోషించాడు. ఆ టీం అద్భుతంగా పనిచేసింది. ఈ రాష్ట్రంలో జనసేన టీం అద్భుతంగా పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ రాష్ట్రానికి దశని నిర్ణయించే పాత్ర వాళ్ళిద్దరు తీసుకుంటారు. అలాగే మోడీ గారు కూడా తీసుకుంటారు. ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించాలి. అంత నమ్మకంతో ఇవాళ ఎన్ని ఓట్లు పడ్డాయి. అభివృద్ధి, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి మీరు చూసుకోండి. ఎయిర్పోర్ట్ అన్నారు, గెలిచినప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి నేను గిఫ్ట్గా ఇస్తానని ముందే చెప్పాను. ఇవాళ ఆ ప్రజలు రుణం తీర్చుకునే విధంగా దేవుడు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు రుణం తీర్చుకుంటాను. వాళ్ళు అడిగిన వాళ్ళకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాను. పవన్ కళ్యాణ్ గారి మీద ఏ ఆశ నా మీద ఏ అభిమానంతో వాళ్ళు ఓట్లేసారు తీర్చుకోవడం అని చెప్పేసి మీ అందరికి కూడా మీ ద్వారా దక్షిణ తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో మీ అందరికి తెలిసిన విషయమే. నేను పార్టీ నుంచి బయటకు వచ్చిందో చెప్పా, నువ్వు నాశనం అయిపోతావు, పుట్టగదులు లేకుండా పోతే నేను ముందు రోజే చెప్పా. లెటర్ కూడా రాశా. మాలాంటి నమ్మకస్తుల్ని చేసుకొని ఖర్చు పట్టిందన్న విషయం కూడా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే నమ్ముతారో వాళ్ళని మోసం చేస్తే దేవుడు చూస్తే ఎలాంటి రిజల్ట్ ఇస్తాడని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఈ విధంగా ఇంకా ఘోరంగా ఈ ఓటమి 10 కూడా రావనుకున్నాం మేము. ఆ 10 వస్తున్నట్టున్నాయి. ఇంకా ఘోరమైన ఓటమి చూస్తాడు. ఒక 6 నెలలు ఆ పార్టీ ఉండదు. మీరు చూసుకొని కావండి. 6 నెలల్లో ఆ పార్టీ క్లోజ్ అయిపోద్ది. ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ చెప్పాను నేను, ఒక కామరాజు గారు, ఒక కాటరాజు గారు, భట్రాజు అని ఆ పార్టీలో ఉండగానే చెప్పాను. వాళ్ళు ముగ్గురు, కామరాజు గారు ఎక్కడున్నాడో పట్టుకోండి, భట్రాజు గారు ఎక్కడున్నా వాడికి త్వరలో ఉంది. అలాగే ఆ ముగ్గురు రాజులు ఎక్కడున్నారో వాళ్ళు మాత్రం వదిలేదు లేదన్న విషయం ఆ రోజు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధికి ఓటేశారు. ఈ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి కావాలి, మాకు బటన్ నొక్కులు కాదు. ఈ రాష్ట్రంలో సంక్షేమం కావాలి, ప్రజల యొక్క సంక్షేమం కావాలి, యువతకి ఎంప్లాయ్మెంట్ కావాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటే తప్ప ఇంకొక విషయం లేదని చెప్పేసి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అద్భుతంగా ఓటేశారు. ఇలాంటి మెజార్టీలు, ఇలాంటి సీట్లు వస్తాయని చెప్పేసి ఎన్ని సర్వే సంస్థ చూశారు మీరు. ఒకే ఒకటి కేకే సంస్థ, అది యాక్చువల్గా దిగిపోయింది. ఆయన ఆరా పూర్తిగా ఆరా తీశాడు. ఆయన అక్కడ ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆరా తీసాడు, నార తీసేసుకున్నాడు. అవురా ఆరా అయిపోయింది. ఇంకో ఏదో ఒక ఛానల్ ఉంది, నీతికి నిజాయితీకి నెంబర్ 1 అని, అది పీకిపోయింది. అది పీకిపోయింది, అది నాగేసింది. సో ఎప్పుడు కూడా నీతికి నిజాయితీకి నిలబడితే ఎక్కువ రోజులు ఉంటామని చెప్పేసి నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశాను. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు బుద్ధిగా ఉండుంటే ఇలాంటి గతి నీకు పట్టేది కాదు. నమ్ముకున్న వాళ్ళు మోసం చేసావు, నమ్మినటువంటి చెల్లిని మోసం చేసావు, నమ్మిన అమ్మను మోసం చేసావు, అందరిని మోసం చేసి నీకు ఇలాంటి గతి పట్టింది. నీకు ఇంకెవరు కనపడరా? సజ్జల రెడ్డి, ఈ సుబ్బారెడ్డి, సారెడ్డితో ఎవరు కనపడరా నీకు? కానిస్టేబుల్ మార్చుకోవాలంటే వాళ్ళు కాల్చుడు తిరగాల. అందుకే నీకు ఈ గతి